ఇగో అమెరికాలా, చైనాలా, ఇక జపాన్లా, ఫ్రాన్స్లా, జర్మనీలా, ఇటలీలా ఈ దేశాలలో బుల్లెట్ రైలు బుల్లెట్ కంటే స్పీడ్లో తిరుగుతున్నది. ఇక మనతోన స్వతంత్రం వచ్చి గిన్ని దినాలైనా బుల్లెట్ రైలు తిరిగేది ఎప్పుడని చాలా మంది రందిపడ్డారు. అయితే ఇక తిప్పలు జల్దీనే తిరగబోతున్నది. ఫోన్లల్లా టీవీలల్లా మనము గిన్ని దినాలు బయటి దేశాలలో తిరిగే బుల్లెట్ రైలు చూసినాం కానీ ఇగో చూడుండ్రి గిదే మన దేశంలో తిరగబోయే బుల్లెట్ రైలు. చూసిరు కదా, చూస్తుంటే మస్తు సంబరం అనిపిస్తున్నదిలే. ఇక మొత్తం మీద ఈ బుల్లెట్ రైలును తయారు చేసినాక ముంబై గుజరాత్ రాష్ట్రం నడుమ తిప్పుతారు మళ్ళా. Mumbai, Ahmedabad, these two cities and the cities in between, large economies, Surat, Baroda, Anand, Vapi, Thane, these are large economies, large populations. They will all become one city, one economy, one region, because Mumbai to Ahmedabad will be 1 hour and 57 minutes. So which means if you are living in Surat or living in Baroda or living in Anand or living in Vapi or Thane, you can move to any of these places within your day's work, go to the city, work there and come back and have dinner with your children, with your family. That kind of change is happening. And the progress is so good. Each time the Japanese, they are supporting us in this project. Each time they come and see the project, they are like, come on, what's happening? గంటకు 300 కిలోమీటర్లతోని ఉరుకుడే ఉరుకుతుంది. ఇక మరి గింతకి ఈ బుల్లెట్ రైలు పట్టాలు ఎప్పుడు ఎక్కుతుందంటే 2027 ఆగస్టు 15 నాటికి మొత్తం మీద అయితే పట్టాలు ఎక్కబోతున్నది. ఇక దినము ఎప్పుడు వస్తుందని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్నారు మళ్ళా.